యాదగిరిగుట్ట మాదిరిగానే ఏడుపాయలను అభివృద్ధి చేస్తానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం నాడు మాఘ అమావాస్య సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు, శ్రీవాణి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతకుముందు ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కటాక్షంతో తన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గెలుపొందారని అన్నారు. అమ్మవారి క్షేత్రాన్ని యాదాద్రి ఆలయం తరహాలో అభివృద్ధి పనిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ప్రత్యేక నిధులు 2 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు పేర్కొన్నారు. అమావాస్య సందర్భంగా ఏడుపాయల అమ్మవారిని నలుగు జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి తరలి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలన్నీ కూడా బాగుండాలని, ముఖ్యంగా ఏంటంటే అందరి సజెషన్స్ తీసుకొని యాదాద్రిని ఏ విధంగానైతే డెవలప్ చేశారో అదేవిధంగా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వం, హార్డ్లీ 2 నెలలే అయింది, కొత్త సంసారం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అడ్జస్ట్ కావటంలో ఉన్నాడు. మరి వారిని కోరడం జరిగింది, తప్పకుండా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవాలని. ఏదైతే వచ్చే నెల శివరాత్రి సందర్భంగా రమ్మని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వారితో ఇదొక బ్రహ్మాండమైన ప్లేస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి వారికి ఇంకో చోట మన గవర్నమెంట్ స్థలాన్ని ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకొని బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్గా ఏ విధంగా తిరుపతి, యాదాద్రి ఉందో ఆ విధంగా వారితో పోటీగా అమ్మవారు మరి మనకు చాలా శ్రేష్టమైన అమ్మవారు కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆశీస్సుల వలన డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఒకసారి ప్రారంభమైతే ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు జరిగిండొచ్చు ప్రజలకు. ఫ్యూచర్లో ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ టెంపరీ ఉంటాయి, కానీ టెంపరీ కాకుండా పర్మనెంట్గా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి మీకు కూడా ఒక చోటు ఇక్కడ మీకు సపరేట్గా ఒక ఆఫీస్లా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు మా దృష్టికి పెట్టే విధంగా మరి మీకు కూడా ఒక ఆఫీస్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. దానికి టోటల్గా నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.